అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. జగజ్జీవన్ రామ్ 117వ జయంతి పురస్కరించుకొని కొవ్వూరు పట్టణంలో గల క్రిస్టియన్పేట మెయిన్ రోడ్ మరియు దొమ్మేరు గ్రామంలో గల జగజ్జీవన్ రామ్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ పలు శాఖలలో మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారన్నారు. అంటరానితనం, నిరక్షరాస్యత నిర్మూలన, ఎన్నో సంస్కరణల మార్పుకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణారావు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు దాయన రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమకు జయరాజు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం రాజకీయాల్లో ఉంటూ అనేక శాఖలు కేబినెట్ హోదాలో ఉండి అనేక శాఖలు నిర్వహిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా కొవ్వూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలంకరణ మరియు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి యువజన నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉండి పనిచేస్తున్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా రేయంబళ్ళు కష్టపడి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడం కోసం ఇక్కడ పనిచేసినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి ఏదైతే అంటరానితనం, కులవీక్షత ఏదైతే ఈ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఆనాడు బీహార్ రాష్ట్రంలో 1908వ సంవత్సరంలో ఏప్రిల్ 5వ తారీఖుని ఒక బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. చిన్ననాటి నుంచి కూడా చదువు ఏడల కానీ, సమాజంలో ఉన్నటువంటి ఈ కుల వివక్షత కానీ, సామాజిక దృక్పథం కానీ ఏవైతే ఆనాడు ఉన్నటువంటి భారతదేశం మొత్తం ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా కూడా అధ్యయనం చేస్తూ చదువుకుంటూ చురుకుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆనాడు ఇందిరాగాంధీ గారికి ఒక కుడిభుజంగా, చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన అతి చిన్న వయసులోనే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కూడా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఒక మంత్రిగానే, ఒక శాఖతోనే కాకుండా వ్యవసాయ శాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ, తంతి తపాలా సంబంధించినటువంటిది కానీ, ఇట్లాగా అనేక రైల్వే శాఖకు సంబంధించి కానీ అనేక శాఖలు ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బడుగు బలహీన వర్గ వాళ్ళు కూడా చేయూతగా ఉంటూ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క భారతదేశానికి దళితుల కోసం ప్రత్యేకంగా హక్కులు కావాలని, ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కావాలని చెప్పని ఆయన జీవితాన్ని ప్రళంగా పెట్టుకుని ఏదైతే భారతదేశంలో ఈ అంటరాని కులానికి, కుల వివక్ష వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాంగంలో రచించడానికి ప్రధాన పాత్ర పోషించి దళితుల కోసం, కొన్ని హక్కుల కోసం రాజ్యాంగంలో కొన్ని రిజర్వేషన్ స్థాపించడం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని ఆనాడు ఈయన ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్లు ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని అమలు చేసే విధంలో కానీ, ఉద్యోగులుగా పనిచేసిన వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే కాడ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేస్తూ ముందుకెళ్తూ దళితులపై వారికి వచ్చిన హక్కుల్ని అమలు చేసే విషయంలో అనలేని కృషి చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మనకి ఈ భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు రిజర్వేషన్స్. అదే తప్ప మనకు ఆస్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వేరే ఆస్తులు అంటూ ఏముండవు. కాబట్టి రాజ్యాంగం ద్వారా మనకు ఏదైతే హక్కు వచ్చిందో ఆ రిజర్వేషన్స్ ద్వారా కానీ మనం కానీ మన పిల్లలు కానీ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే అదే మనకు పునాదిగా వేసుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.